తెలివైన వ్యక్తి. హాయ్ పిల్లలు, ఇవాళ మన కథ పేరు తెలివైన వ్యక్తి. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనేటువంటి తెలివైన వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరి ప్రజలందరూ వారి సమస్యలను చెప్పుకోవడానికి రామయ్య దగ్గరికి వచ్చేవారు. పరిష్కారం ఏమన్నా లభిస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉండేవారు. రోజు ఒకటే సమస్యని చెబుతూ ఉండేవారు రామయ్యకు. కానీ వారి సమస్యకు పరిష్కారం లభించట్లేదని నిరాశతో ఉండేవాళ్ళు. అప్పుడు మన తెలివైన వ్యక్తి రామయ్య ఒక జోక్ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ జోక్కి అందరూ గట్టిగా పగలబడి నవ్వారు. కొంత సమయానికి మరలా అదే జోకు వేశాడు. అందులో కొంతమంది మాత్రమే నవ్వారు. ముచ్చటగా మూడోసారి కూడా అదే జోక్ని వేశాడు. ఈసారి ఎవ్వరూ నవ్వలేదు. అప్పుడు రామయ్య చిన్నగా నవ్వి, ఒకే సమస్యను 10 సార్లు చెప్పడం వల్ల ఆ సమస్య తీరిపోదు. మరి అలాంటి సమస్యను ఎందుకు పదే పదే ప్రస్తావిస్తున్నారు అని ప్రశ్న వేశాడు ఆయన. అప్పుడు ఊరి గ్రామస్తులందరికీ వారు చేస్తున్న పొరపాటు ఏంటనేది అర్థమైంది. ఈ కథలోని నీతి: సమస్యలు వచ్చినప్పుడు తగు రీతిలో ఆలోచించి మార్గం వెంబడే పయనించాలి. అలా కాకుండా సమస్య గురించి నిరంతరం ప్రస్తావిస్తూ ఉంటే దానివల్ల సమయము, శక్తి వృధా అవుతాయి. బాయ్ పిల్లలు, మరో కథతో తిరిగి కలుద్దాం. మీకు కనుక నా కథ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.